ఇవాళ దేశమంతా ఒకటే టాపిక్, అదే పూరి జగన్నాథుడి రత్న భాండాగారం. పూరి జగన్నాథ రత్న భాండాగారంలో కళ్ళు చెదిరే నగలు ఉన్నాయి. భాండాగారంలో వజ్రాలు, బంగారం, విలువైన రత్నాలు ఉన్నట్టు గుర్తించారు. న్యాయశాఖ మంత్రి కమిటీ చైర్మన్ పర్యవేక్షణలో భాండాగారంలో నగల లెక్కింపు కొనసాగుతూనే ఉంది. ఆలయ పరిసరాల్లో ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ తో బందోబస్తు ఏర్పాటు చేశారు. 46 ఏళ్ల తర్వాత ఈ భాండాగారం తలుపులు ఓపెన్ అయ్యాయి. 1978లో సంపద లెక్కింపుకు 72 రోజుల సమయం తీసుకున్నారు. ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు ఎన్ని రోజులు పడుతుంది అనే దానిపై ఉత్కంఠ కొనసాగుతోంది. పూరి జగన్నాథుడి రత్న భాండాగారం తలుపులు తెరవడం కష్టసాధ్యం అనుకున్న తరుణంలో చాలా జాగ్రత్తల మధ్య, చాలా నియమ నిష్ఠల మధ్య, చాలా మంది పండితుల సూచనల మధ్య జాగ్రత్తగా ఇవాళైతే తలుపులు ఓపెన్ చేశారు. పూరి జగన్నాథ రత్న భాండాగారంలో తలుపులు తెరిచిన తర్వాత కళ్ళు చెదిరే నగలు బయటపడ్డాయని తెలుస్తోంది. రత్న భాండాగారంలో వజ్రాలు, బంగారం, విలువైన రత్నాలు ఉన్నట్టుగా చెప్తూ ఉన్నారు. న్యాయశాఖ మంత్రి అలాగే కమిటీ చైర్మన్ పర్యవేక్షణలో ఈ లెక్కింపు కొనసాగుతోంది. భాండాగారంలో ఏమేమి నగలు ఉన్నాయి, వేటి బంగారం ఎంత ఉంది, వజ్రాలు ఎంత ఉన్నాయి, రత్నాలు ఎన్ని ఉన్నాయి, ఇలా లెక్కింపు అయితే కొనసాగుతోంది. ప్రస్తుతం ఆలయ పరిసరాల్లో ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ తో బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆ దృశ్యాలు కూడా మనం చూడొచ్చు. ఒక పక్క ఆలయం వద్ద ఉన్న పరిస్థితి చూస్తున్నాము. ఆలయం వద్ద ఉన్న సందడి వాతావరణం మనకు కనిపిస్తోంది. మరో పక్క ఇంత విలువైన సంపదను వెలికి తీసే ప్రయత్నం జరుగుతోంది కాబట్టి ఎటువంటి ఘటనలు జరగకుండా ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్, ప్రత్యేక భద్రతా బలగాలు నిరంతరం భద్రత పర్యవేక్షిస్తున్న దృశ్యాలు మనం టీవీ స్క్రీన్ పైన పూరి నుంచి చూడొచ్చు. 46 ఏళ్ల తర్వాత ఈ భాండాగారం తలుపులు ఓపెన్ అయ్యాయి. రత్న భాండాగారంలో బయటపడ్డ ఆ సంపదనంతా వెలికి తీసేందుకు ఒక ప్రత్యేక బాక్స్ ని తీసుకొచ్చిన దృశ్యాలు కూడా మనం చూడొచ్చు. ఆ ప్రత్యేకంగా తీసుకొచ్చిన ఆ బాక్స్ లోనే బయటికి వచ్చిన రత్నాలు, వజ్రాలు, వైడూర్యాలను అందులో తరలించకపోతున్నారు. నెక్స్ట్ ఇప్పుడు ఎన్ని రోజులు పడుతుంది అసలు ఇదంతా కూడా లెక్కించడానికి అన్న దానిపై ఉత్కంఠ కనిపిస్తోంది. మొత్తం మీదైతే భాండాగారం తెరుచుకుంది. ప్రత్యేక పూజలు నిర్వహించిన తర్వాత ఇవాళ మధ్యాహ్నం 1:25 ఆ రహస్య గదిని తెరిచారు. మొత్తం 11 మంది మాత్రమే లోపలికి వెళ్లారు. వీరిలో రత్న భాండాగారంపై ఒడిషా ప్రభుత్వం నియమించిన కమిటీ చైర్మన్ జస్టిస్ విశ్వనాథ్ రథ్, ఆ కమిటీ సభ్యుడు సిబికే మహంతి, ఆలయ పాలనాధికారి అరవిందపాడి, పూరి జిల్లా కలెక్టర్ సిద్ధార్థ్ శంకర్ స్వైన్, పురావస్తు శాఖ ఇంజనీర్ ఎన్సి పాల్, పూరి రాజప్రతినిధితో పాటు 5గురు ఆలయ సేవాయతులు ఉన్నారు. లోపల విష సర్పాలు ఉంటాయన్న అనుమానాల నేపథ్యంలో పూరి రత్న భాండాగారంపై దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. పూరి జగన్నాథ రత్న భాండాగారంలో కళ్ళు చెదిరే నగలు ఎలా ఉంటాయి, ఎంత విలువైనవి ఉంటాయి, ఎంత పెద్ద ఎత్తున బయటపడతాయన్న ఉత్కంఠ అయితే సర్వత్రా కనిపిస్తోంది. భాండాగారంలో వజ్రాలు, బంగారం, విలువైన రత్నాలు ఉన్నాయి అనైతే స్పష్టమైంది. న్యాయశాఖ మంత్రి కమిటీ చైర్మన్ పర్యవేక్షణలో భాండాగారంలో నగల లెక్కింపు కొనసాగుతోంది. ప్రస్తుతం ఆలయ పరిసరాల్లో ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ తో బందోబస్తు ఏర్పాటు చేశారు. 46 ఏళ్ల తర్వాత ఈ భాండాగారం తలుపులు తెరుచుకున్నాయి. 1978లో సంపద లెక్కింపు కోసం 72 రోజుల సమయం పట్టింది. మరి ఇప్పుడు ఎన్ని రోజులు పడుతుంది అన్న అంశంపై ఉత్కంఠ కొనసాగుతోంది. మొత్తం ఇదైతే ఒడిషాలోని పూరి జగన్నాథుడి రత్న భాండాగారం తెరుచుకుంది. ప్రత్యేక పూజలు నిర్వహించిన తర్వాత ఇవాళ మధ్యాహ్నం 1:25 ఆ రహస్య గదిని అనేక జాగ్రత్తల మధ్య తెరిచారు. మొత్తం 11 మంది మాత్రమే లోపలికి వెళ్లారు. వీరిలో రత్న భాండాగారంపై ఒడిషా ప్రభుత్వం నియమించిన కమిటీ చైర్మన్ జస్టిస్ విశ్వనాథ్ రథ్, ఆ కమిటీ సభ్యుడు సిబికే మహంతి, ఆలయ పాలనాధికారి అరవిందపాడి, పూరి జిల్లా కలెక్టర్ సిద్ధార్థ్ శంకర్ స్వైన్, పురావస్తు శాఖ ఇంజనీర్ ఎన్సి పాల్, పూరి రాజప్రతినిధితో పాటు 5గురు ఆలయ సేవాయతులు ఉన్నారు. లోపల విష సర్పాలు ఉంటాయన్న అనుమాన నేపథ్యంలో పూరి రత్న భాండాగారంపై దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. ప్రత్యేకమైన నాగబంధం కూడా ఉంటుంది అన్న వార్తల నేపథ్యంలో చాలా జాగ్రత్తల మధ్య ఈ తలుపులైతే తెరిచారు.